హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి మేమైతే వైజాగ్ ట్రిప్కి వెళ్ళాము. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుండి దారిలో ఉన్నాము. మేమైతే ఫస్ట్ సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. వ్యూ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. మేము 5:30కి స్టార్ట్ అవుతే సింహాచలం టెంపుల్కి వచ్చేసరికి 9:15 అయింది. మేమైతే సింహాచలం టెంపుల్కి అయితే వచ్చేసాము. నిన్నైతే వసంత పంచమి కదా, అందుకు గుడి అసలు ఖాళీ లేదు, చాలా రద్దీగా ఉంది. చూసారు, అందరూ ఫొటోస్ తీసుకునే బిజీలో ఉన్నారు. లోపలికి అయితే ఫోన్ అలో లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయాక మేమైతే తర్వాత తెన్నేటి పార్క్ అయితే వెళ్ళామండి. ఎంతమంది వైజాగ్ విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బయట అయితే చాలా బాగుంది. మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. ఫుల్ గ్రీనరీ. పార్క్ ఎదురుగా అయితే బీచ్ ఉందండి. ఎంతమందికి బీచ్ అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి. మేమైతే బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకునే బిజీలో ఉన్నారు. తర్వాత చూస్తున్నారు కదండి, ఇదైతే షిప్, వైజాగ్లో ఉన్న పెద్ద షిప్ అండి. అక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. షిప్ అయితే చాలా పెద్దది, కానీ అది ఎక్కడానికి అయితే అలో లేదు. చూడండి, పైన కనబడుతుంది కదా, అదే గ్లాస్ బ్రిడ్జ్ అండి. కింద నుంచి బాగా కనబడుతుంది. తెన్నేటి పార్క్ విజిట్ చేశాక మేమైతే తర్వాత కైలాసగిరి అయితే వచ్చామండి. చూసారు కదా కైలాసగిరి అని ఎలా పెట్టారో. మేమైతే కైలాసగిరికి వెళ్తున్నామండి. కైలాసగిరి అయితే రోప్వే ఉందండి. రోప్వేకి పిల్లలకి అయితే 100 అండి, పెద్దలకి అయితే 200. రోప్వే అయితేనండి స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ అయితే ఎక్కడానికి 10 రూపీస్. మేమైతే రోప్వే ద్వారాగా అయితే వెళ్ళాం పైకి. అప్ అండ్ డౌన్కి మనిషికి వచ్చి 200 తీసుకున్నారండి. ఇదైతే పైనుండి బీచ్ వ్యూ అండి, చాలా బాగుంది పైనుంచి చూడడానికి. చూసారు కదా, అవన్నీ బోట్స్. మేమైతే రోప్వేలో ఉన్నాము, పైకి అయితే వచ్చేసామండి. పైన అయితే ఫుడ్ స్టాల్ ఉందండి. మేమైతే వెళ్తున్నామండి లోపలికి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయండి.
ఇక్కడ కూడా గ్రీనరీ చాలా బాగుంది. మేమైతే కైలాసగిరి పైన ఉన్న శివుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. వచ్చేసామండి. కైలాసగిరి పైనే మినీ ఎగ్జిబిషన్ పెట్టారండి. నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ అయితే అన్ని పిల్లలకి ఉన్నాయండి. పిల్లలకు కావాల్సిన బొమ్మలు, గ్లాస్ గేమ్, గన్ అండ్ ఆర్చరీ గేమ్స్, అలా చాలా గేమ్స్ పెట్టారు. మినీ జైంట్ వీల్ అండి, మినీ కొలంబస్, అలా చాలా గేమ్స్ అయితే పెట్టారు ఇక్కడ. తర్వాత బయట కూడా షాప్స్ చాలా పెట్టారండి. జ్యువెలరీ షాప్స్, ఫుడ్ స్టాల్స్, పిల్లలకు కావాల్సిన బొమ్మలు, జంపింగ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ట్రైన్ కూడా ఉందండి ఇక్కడ. తర్వాత మేమైతే మళ్ళీ రోప్వే ద్వారాగా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఎన్నిసార్లు చూసినా బీచ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది వ్యూ. రోప్వే అయితే చాలా బాగుందండి, ఎంజాయ్ చేయొచ్చు. బాగా కింద నుండి చూడండి కనబడుతుంది రోప్వే. తర్వాత బీచ్కి వచ్చామండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఇక్కడ. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ. తర్వాత మేమైతే జూ పార్క్ అయితే వచ్చామండి. చూడండి అక్కడ ఐ లవ్ వైజాగ్ జూ అని చాలా బాగా పెట్టారు బయట అయితే. మేమైతే లోపలికి వెళ్తున్నాము. చూసారు కదా అక్కడ సిల్వర్ కలర్లో ఉంది, అది ముసలండి క్రొకోడైల్. దానికి 3 పిల్లలు ఉన్నాయండి అక్కడ. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. మేమైతే ఇంకా వెళ్తున్నామండి. ఇక్కడైతే స్నేక్స్ అండి. చూడండి అది ఎలా చుట్టుకొని ఉందో. ఇక్కడ చాలా ఉన్నాయండి రెప్టైల్స్. చూడండి లోపల ఒక స్నేక్ ఉంది, బయట ఒక స్నేక్ ఉంది. ఆ స్నేక్ చూడండి లోపలికి అయితే వెళ్తుంది, కదులుతుంది. ఎంతమందికి స్నేక్స్ అంటే భయం? నాకు తెలిసి చాలామందికి స్నేక్స్ అంటే భయమే. తర్వాత అయితే టార్టాయిస్ అండి. చూడండి ఎలా చూస్తుందో అది. చాలా టార్టాయిస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. తర్వాత కోబ్రా అండి. చూడండి కోబ్రా కదులుతుంది, చాలా పెద్దగా ఉంది. చూసారా? తర్వాత హిప్పోపాటమస్ అండి. చూడండి నీటిలో ఎలా వెళ్తున్నాయో, 2 ఉన్నాయి. పైకి కిందకి తేలుతున్నాయి. దగ్గరగా చూస్తే చాలా భయంకరంగా ఉంది.
చూడండి అది మీ వంక ఎలా చూస్తుందో. వచ్చిన వాళ్ళందరినీ చూస్తుందండి అది అలాగా. తర్వాత మేమైతే ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే పెట్టారు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది. అదిగోండి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు. ఇక్కడ చూడండి స్క్విరల్స్ ఎలా పరిగెడుతున్నాయో. చాలా ఉడతలు ఉన్నాయండి ఇక్కడ. పరుగులు ఎట్టేస్తున్నాయి ఇంకా అలాగా. చూడండి బియర్ ఎలుగుబంటి చాలా ఆకలిగా ఉంది దానికి. డ్యాన్స్ వేసేస్తుంది ఇక్కడైతే. బయట ఉన్న జనాలను చూసి అదైతే అలా తిరుగుతుంది. తర్వాత ఇంకో దిక్కున ఇంకో 2 బియర్స్ ఉన్నాయండి. చూడండి అది పడుకొని ఎలా చూస్తుందో. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ అలా చూస్తుంది పడుకొని. తర్వాత ఇవి అడవి పిల్లులండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. అడవి పిల్ల అంటది. తర్వాత అది వచ్చేసి ఫాక్స్ అండి. చూసారు కదా ఫాక్స్. బెంగాల్ ఫాక్స్ అంటండి అది. తర్వాత ఈ ముంగీసులు అండి ఎంత క్యూట్గా చూస్తున్నాయో చూడండి. 2 ముంగీసులు ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరినీ క్యూట్గా చూస్తున్నాయండి అవి. తర్వాత అది వచ్చేసి ఉడతండి. ఎంత పెద్ద ఉడతో చూడండి. తర్వాత సింహం అండి. అదైతే పడుకొని వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంది. చాలా పెద్దగా ఉంది సింహం అయితే. అదిగోండి పడుకొని అలా చూస్తుంది. తర్వాత అయితే ఇక్కడ చిలకలండి. చాలా రకాల చిలకలు ఉన్నాయి. కలర్స్లో ఉన్నాయి చిలకలు. రెడ్ కలర్ చిలకలు. చూడండి చాలా బాగున్నాయి చిలకలు అయితే. ఒకదాన్ని ఒకటి అలా పిలుచుకుంటున్నాయి అవి దాని భాషలో. తర్వాత వచ్చేసి పూలండి. టైగరు 2 టైగర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇటు సైడ్ ఉంది, ఒకటి ఏమో అటు సైడ్ ఉంది. చూడండి చాలామంది టైగర్స్ చూసే ఉంటారు. తర్వాత డీర్స్ అండి. జింకలు. మనుషుల కన్నా జంతువులే బెస్ట్ అంటారు కదా. ఇందుకే జంతువులు చూడండి అన్నీ కలిసిమెలిసి ఎలా ఉన్నాయో. అక్కడ చూసారా నక్క ఎలా చూస్తుందో చూడండి. తర్వాత ఇక్కడ అయితే గద్దెలండి. చూడండి ఎన్ని గద్దెలు ఉన్నాయో. కాకులు గద్దెలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి నక్కలు చూడండి ఎలా పరిగెట్టేస్తున్నాయో. కొట్టేసుకుంటున్నాయి 2 నక్కలుని. తర్వాత చూడండి హిప్పోపాటమస్ ఈసారి పైకి వచ్చినాయి. టైం అయిపోతుందని చెప్పి మేము సగమే చూసి వచ్చేసామండి. తర్వాత మేమైతే ఐ లవ్ వైజాగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూసారు కదా చాలా బాగుంది. తర్వాత మేమైతే ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. చాలామందికి బీచ్లో ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం కదా. నాకైతే చాలా ఇష్టం అండి బీచ్లో ఎంజాయ్ చేయడం.
కొంతమందికి అయితే భయం ఉంటుందండి బీచ్ అంటే. కొంతమందికి ఎక్కువ వాటర్ చూస్తే భయం కదండి, అందుకని అలా అన్నాను. అంతేనండి, మార్నింగ్ 5:30కి బయలుదేరితే నైట్ వచ్చేటప్పటికి 11:30 అయ్యిందండి. 1 డేలో విజిట్ చేసి వచ్చేసాం మేమైతే. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.